ఎవరొచ్చారు మీకోసం సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఎవరొచ్చారు చిన్ని తల్లి చిన్ని తల్లి చిన్ని తల్లి నీకు సర్ప్రైజ్ 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 నీకు సర్ప్రైజ్ బైకు ట్యాబు అవి అన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయా నీకు ట్యాబు బైకు నీకేం సర్ప్రైజ్ అది తినబడి తినబడి హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అరుణాస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ చూస్తున్న వారైతే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ అయితే సింగపూర్ నుంచి వస్తుందని చెప్పాను కదండి. ఇది నిన్న వీడియో అనమాట. అయితే ఎర్లీ మార్నింగ్ మేము లేచేసరికి అమ్మ వచ్చేసింది. నేనైతే లేవలేదు. నైట్ అంతా మెలుకుతూ ఉన్నాను, ఎట్లా వస్తున్నారో ఏంటో అనేసి. ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర వచ్చేసింది. అమ్మ వాళ్ళు కూడా వచ్చిండ్రు, నేనైతే లేవలేకపోయాను. ఇక పొద్దున్న లేవడంతోనే పిల్లలకి సర్ప్రైజ్ లాగా మమ్మీని చూపించాము. ఫస్ట్ అయితే చిన్నోడు లేచాడండి. ఫస్ట్ వాడికి చూపించాము. ఇక ఫస్ట్ వాడు అసలు షాక్ అయ్యాడు, అమ్మమ్మ వచ్చిందా అమ్మమ్మేనా అనేసి. రోజు వీడియో కాల్ చేస్తాడు కదా, ఇక వాడు బైక్ తీసుకొచ్చి మరీ చూపించి మమ్మీని ఎక్కించుకొని, నిజంగానే మమ్మీ కూర్చోలేదేమో అనుకున్నా కానీ నిజంగానే కూర్చుందండి. వాడు నిజంగానే పోనిచ్చాడు బైక్ని. ఇక మమ్మీ అయితే పిల్లల కోసం చాక్లెట్స్ తీసుకొచ్చింది. ఇక పిల్లలకి అవ్వంటేనే ఇష్టం కదండి, అందులో సింగపూర్ నుంచి తీసుకొచ్చిందంటే వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారనేసి వాళ్ళకి ఫస్ట్ చాక్లెట్స్ ఇచ్చింది. పెద్దోడికైతే ఇక నైటే తెలుసు మమ్మీ వస్తుందని చెప్పేసి. ఇక వాడైతే అమ్మమ్మ వచ్చింది అనగానే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యిండో. పొద్దున్న లేవడంతో నిద్ర మొహంతో వీడియో అయితే చూపిస్తున్నాను పిల్లల్ని. ఇక అమ్మ అయితే వచ్చింది మొదలుకొని, ఇక మాకైతే స్వీట్ రైస్ చేసింది అందరికీ కూడా. ఇక అమ్మ వస్తేనే అసలు మనకి పని తగ్గిపోతుంది, ఎందుకంటే అసలు మనల్ని చేయలేదు. ఇక చెల్లి అయితే వడలేసింది, టిఫిన్లోకి చట్నీ కూడా చేసేసింది రెడీగా మమ్మీ కోసం అనేసి. మార్నింగే వస్తారు కదా అనేసి ఈ మమ్మీ అయితే స్వీట్ రైస్ చేసింది అందరి కోసము. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇవాళ నాకు కొంచెం రెస్ట్ దొరికింది, మమ్మీ ఉంది కాబట్టి వంట దగ్గర. మార్నింగ్ నుంచి నా కళ్ళన్నీ ఈ డబ్బా మీదే ఉన్నాయండి. అసలు ఈ డబ్బాలో ఇంతకీ ఏం తెచ్చింది అడిగితేనేమో తిట్టుద్దేమో, సరే తీద్దాం ఓపెన్ చేసి అనేసి అయితే అనుకుంటున్నాం మనసులో. బలిచ్చే మేకకి ఫస్ట్ ఫుడ్ పెడతారు కదా, అలానే సేమ్ నాకు కూడా అంతే అండి. పనికి ముందు ఫుడ్ అయితే తినిపించారు టిఫిన్. అట్లా ఏం కాదులేండి, నాకు ఇష్టం వంట చేయడం కూడా, అందరికీ పెట్టాలన్నా చేసి. ఇక నేనైతే మటన్ తెప్పించారు కదా, ఇక మటన్లో కావాల్సినవి అన్నీ కూడా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా, పెద్దవాళ్ళ కోసం కొంచెము స్పైసీగా మటన్ వేరే కుక్కర్లో వేశాను. ఇక పిల్లల కోసం అయితే వేరే కుక్కర్, చిన్న కుక్కర్లో అయితే వాళ్ళ కోసం సపరేట్గా వండా అనమాట. వాళ్ళకు కొంచెం స్పైస్ తక్కువగా వేయాలి. నాన్ వెజ్ ఏది వండినా సరే పిల్లలకి సపరేటు, మాకు సపరేట్గానే వండుతాము. జున్ను గున్ను కొంచెం ఎంతైనా చిన్నపిల్లలు కదండి, అంత కారం పెట్టడం ఎందుకు అనేసి వాళ్ళకి సపరేట్గానే వండుతాము. ఇల్లు చూసారా ఎంత చిందరవందరగా ఉందో. ఇక చూడసారా అసలు మొత్తం ఎక్కడే ఉన్నాయి. చెల్ల వాళ్ళకైతే సర్వెంట్ ఉందన్నమాట. చూసారా, నైట్ నుంచి గిన్నెలన్నీ కూడా సింక్ నిండిపోయింది. ఆ అమ్మాయి కొంచెం లేట్ అయింది, ఇవాళ రాలేదండి. ఇక మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసేసుకుని ఇక మేమైతే రెడీ అయిపోయాము బయటికి వెళ్ళాలనేసి. కొంచెం చిన్న పనులు ఉన్నాయి బయటికి వెళ్ళాలని చెప్పేసి. ఇక ఎటు రెడీ అయిపోయాం కదా, ఎటు వీడియో కూడా షూట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పార్సిల్ని అయితే ముందు పెట్టుకున్నాను. ఇక నేను దాన్ని అసలు నేను కట్ చేయలేకపోయానండి.
ఆగురా చినిగింది ఇది. అన్నీ తీసినాక కప్పులు గిప్పులు అన్నీ తెచ్చింది. ఆ డబ్బా నిండా చాక్లెట్స్ ఏం తెచ్చిందో అనుకున్నానండి. ఇవి వరకే చాక్లెట్స్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. నేనేమో చాలా డైట్ చేయాలనుకుంటున్నాను, కానీ చాక్లెట్స్ చూస్తుంటే మాత్రం తినాలా అనిపిస్తుంది నాకైతే. కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాను నన్ను నేను. కొన్ని పడితేనే కాగా తిని చదివింది. నిజానికి నాకు అమ్మ కంటే అమ్మ ఎక్కువ ఇష్టం. ఇక మొత్తానికి మేమైతే బయటకి అయితే వచ్చేసాము. అక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. అక్కడ చూడండి బయట పాండా పెద్దది డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళు సౌండ్స్ చేస్తూ ఉంటే మా జున్నుగాడైతే నేను చూస్తూ అంటే ఇక వాడి కోసమే కార్ దిగెళ్ళి దగ్గరికి వెళ్ళి మరి చూపించాము. ఇక అక్కడ దాకా వెళ్ళాం కదా, ఆఫర్స్ ఏమున్నాయా అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళామండి. నాకైతే ఆఫర్స్ ఏం నచ్చలేదు. అందులో శారీస్ కూడా నాకు అసలు ఏం నచ్చలేదండి. చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ అంత కాస్ట్కి తగ్గ శారీస్ అయితే కావు. క్వాలిటీ అంత బాగలేవు. నాకైతే అస్సలు నచ్చలేదండి. అసలు ఎప్పుడెప్పుడో మోడల్ శారీస్ అన్నీ కూడా లోపల పెట్టారండి. నేను ఫస్ట్ టైం అసలు ఎందుకు వచ్చానా షాపింగ్కి అనిపించింది. అసలు షాపింగ్ అంటే నాకైతే చాలా పిచ్చి అనమాట. శారీస్ కొనుక్కోవడం అందులో కూడా. ఇక అసలు నాకు అక్కడైతే ఒక్కటి కూడా నచ్చలేదండి. అసలు నేనే షాక్ అయిపోయాను. ఇక్కడ షాపింగ్ అయిపోయాక కొన్ని బెలూన్స్ డెకరేషన్ అవి తీసుకునేవి చిన్నపిల్లలకి రేపు బర్త్డే రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కొన్ని తీసుకుందనమాట చెల్లె, షాపింగ్ చేసింది. ఇక గున్నుకైతే నేను మా వారు ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచించి వాడికి ఒక సైకిల్ అయితే కొనిద్దాం అనుకున్నాము. ఇక కొత్తగూడెం నుంచి తేవడానికి ఇక బస్సులో తేవడం ఎందుకులే, ఇక్కడే కొనిద్దాంలే అనేసి ఇక్కడ కొనిస్తున్నాను. ఇక తమ్ముడైతే బైక్ తీసుకున్నాడు. ఇక చెల్లె వాళ్ళు అయితే ట్యాబ్ అడుగుతాడు ఊకే, అందరి దగ్గర ఉంది నాకు కావాలనేసి. అందుకే వాళ్ళు ట్యాబ్ కొన్నారనమాట. ఇక నేనైతే వాడికి ఇక సైకిల్ కొనిద్దామని, వాడు థర్డ్ బర్త్డే అనమాట. ఇది థర్డ్ బర్త్డేకి 3 గిఫ్ట్స్ వచ్చాయి. వాడికి నచ్చిన సైకిల్ వాళ్ళ అన్నయ్య తొక్కుతున్నాడని చెప్పి అలిగాడండి. అసలు ఎంతసేపు అలిగాడో, అసలు ఎంతసేపు పిలిచినా కూడా అసలు రావట్లేడు. చిన్నపిల్లలు ఇలా చేస్తే నాకైతే భలే నవ్వు వస్తుంది. అందులో మా గున్నుగాడు చూడండి ఎట్లా అలిగాడో. అసలు మా చెల్లె చెప్తూనే ఉంటుంది నాకు రోజు ఇట్లా అలుగుతున్నాడు వెరైటీగా అనేసి. నేను డైరెక్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అసలు భలే ముద్దుగా ఉన్నాడు వాడు అలిగినా కూడా. ఇక మొత్తానికి వాడికి నచ్చిన సైకిల్ అయితే తీసుకొని ఇక కార్లో అట్లా ఇట్లా దాన్ని సెట్ చేసుకొని అయితే ఇంటికైతే తీసుకొని వచ్చేసామండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అయితే అందరు అలసిపోయారు, కానీ నేను మాత్రం నా రెగ్యులర్గా నేను చేసేది మాత్రం అస్సలు మర్చిపోనండి. ఎంత బిజీ ఉన్నా, ఎంత టైర్డ్ అయిపోయినా కానీ నైట్ డిన్నర్ చేయకపోయిన తర్వాత సంగతి కానీ ఇదైతే ఖచ్చితంగా తింటున్నాను. హాట్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాను నేనైతే. ఇక ఈరోజైతే త్వరగా పడుకోవాలి, ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేచి కొంచెము చిన్నగా డెకరేషన్ అనేది చేయాలని చెప్పింది చెల్లి. ఇక పిల్లల్ని కూడా తొందరగా పడుకోబెట్టేసాము. ఇక మేమైతే హడావుడి ఏదో పండగ అన్నట్లుగా ఉంది మా ఇంట్లో. ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మా చెల్లి అయితే పుల్కాలు చేస్తుంది మా మరిది కోసము. ఇక మా చిన్నోడైతే ఆల్ మిక్స్ తెచ్చుకున్నాడు. అదట కొంచెం స్పైసీగా లేదని దాంట్లో నిమ్మకాయ వండుకొని కొంచెం కారం పొడి వేసుకొని తింటున్నాడు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారండి. ఓకేనా అండి, ఇది ఇంతటితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. రేపు మార్నింగ్ డెకరేషన్ ఎలా చేస్తాము, రేపు బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేస్తాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఓకేనా, బాయ్.